భారీ చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగలను ఏలూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఏలూరు జిల్లా నిడమరు మండలం బావయపాలెంలో ఈ నెల 19న భారీ చోరీ జరిగింది. ముత్యాల వీర వెంకట సత్యనారాయణ ఇంట్లో విలువైన బంగారు వెండి ఆభరణాలను దోచుకెళ్లారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు గణపవరానికి చెందిన కాకర్ల నాగదుర్గారావుగా గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని అతడి నుంచి సుమారు 6 లక్షల రూపాయల విలువైన 26.2 గ్రాముల బంగారం, 808 గ్రాముల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వస్తువుల్లో బంగారు కడియంతో పాటు వెండి గిన్నెలు, అష్టలక్ష్మి చెంబులు, అలాగే వెండి విగ్రహాలు ఉన్నాయి. చోరీ కేసును ఛేదించిన పోలీసులను ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ అభినందించారు. డీఎస్పీ శ్రావణ్ కుమార్ పర్యవేక్షణలో నిడమరు సీఐ రజనీకుమార్, ఎస్ఐ రమేష్ మరియు సిబ్బంది బృందాలుగా ఏర్పడి విచారణ చేపట్టి కేసును ఛేదించారు. మన ఏలూరు డిఎస్పీ గారు, సిఐ నిడమరు, ఈ చేబ్రోల్ ఎస్ఐ వీళ్ళందరూ కలిసి ఒక నిడమరు సర్కిల్ సిబ్బంది కూడా కలిసి ఒక మంచి దొంగల ముఠాన్ని పట్టుకున్నారు. ఈ కేసుల్లో ఆల్మోస్ట్ ఈ ఇద్దరు ముద్దాయిల పైన 6 కేసులు ఉన్నాయి. బండి గోపాలకృష్ణ వయసు 20, కుక్కల హరిప్రకాష్ ఇతని వయసు కూడా 25. వీళ్ళిద్దరు జల్సాలకు అలవాటు పడి మాస్కులు అవి ధరించి బైకుల మీద వెళ్ళి ఒంటరిగా ఉన్న మహిళల మెడల్లో నుంచి చైన్ స్నాచింగ్ లాంటి నేరాలని చేసుకున్నారు. వీళ్ళ మీద ఇంతకు ముందు క్రిమినల్ హిస్టరీ లేదు, కానీ వాళ్ళని చాకచక్యంగా గుర్తించి మన క్రైమ్ టీం చాలా చక్కనైన వర్క్ చేసి ఈ మాస్క్ ఇట్లాంటివన్నీ వాళ్ళని రకరకాల సీసీటీవీ కెమెరాల నుంచి ట్రేస్ చేసుకుంటూ వెళ్ళి వీళ్ళని పట్టుకొని వీళ్ళు చేసిన పలు నేరాలను గుర్తించడం జరిగింది. చేబ్రోల్ పోలీస్ స్టేషన్లో ఒక 24 గ్రాముల చైన్ స్నాచింగ్, అన్ని చైన్ స్నాచింగ్ అని, నర్సాపురం టౌన్లో ఒక చైన్ స్నాచింగ్ చేశారు, జలమంచిలిలో ఒక చైన్ స్నాచింగ్ చేశారు, రాజోల్లో ఒక చైన్ స్నాచింగ్, పాలకొల్లు రూరల్, వీళ్ళు ఉండేది కూడా పాలకొల్లులోనే. ఈ ఇద్దరు ముద్దాయిల్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర నేరానికి ఉపయోగించిన 2 మోటార్ సైకిల్స్, వీళ్ళు దొంగలించిన 128 గ్రాముల విలువైన బంగారాన్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అట్లానే నిడమర్రులో కూడా ఒక దొంగతనం కేసులో నిందితుడు కాకర్ల నాగదుర్గారావు, ఇతని వయసు 40, ఇతను గణపవరం ఇతని దగ్గర నుంచి కూడా పోగొట్టుకోబడిన 26 గ్రాముల బంగారము, తర్వాత ఒక 800 గ్రాముల వెండి సీజ్ చేయడం జరిగింది. ఈ సొత్తు విలువ కూడా ఒక 6 లక్షల రూపాయల వరకు ఉంటాయి. సో మొత్తము ఈ 2 కేసుల్లో కూడా చాలా చక్కగా మన ఎస్ఐ నిడమర్రు, ఎస్ఐ చేబ్రోలు, మన ఎస్ఐ నిడమర్రు వాళ్ళ యొక్క క్రైమ్ పార్టీ బాగా చక్కగా పనిచేశారు. దీంట్లో మన రజనీకుమార్ సిఐ నిడమర్రు, సూర్యభగవాన్ ఎస్ఐ చేబ్రోలు, రమేష్ ఎస్ఐ నిడమర్రు, పిఎస్ఆర్ ప్రసాద్ హెడ్ కానిస్టేబుల్ 509, సిహెచ్ ధనుంజయ PC 2127, బి శ్రీను PC 1205, జి ఆంజనేయులు PC 160, పి రామచంద్రన్ 50, ఏ సతీష్ PC, డి శివాజీ PC. రామచంద్రన్ అండ్ సతీష్ అనే కానిస్టేబుల్స్ కూడా చాలా చక్కగా పనిచేశారు. వాళ్ళు ఈ క్రైమ్ టీమ్ ఇంతకు ముందు క్రైమ్ లేని వాళ్ళని చెక్ చేయడం అనేది కొంచెం కష్టమైన పని.